నమస్తే. నేను మీ కొట్యాడ లోకాభిరామ్ కోటి, శృంగవరపుకోట నియోజకవర్గం. ఈరోజు నామినేషన్ వేసినప్పటి నుంచి నాకు మన నియోజకవర్గం నుంచి మరియు రకరకాల ఏరియాల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు నాకు మద్దతు ఇచ్చినందుకు. నాకు ఈ రకంగా మద్దతిస్తే నాకు గెలుపొందే అవకాశం ఉంది. దీన్ని కొంతమంది వ్యతిరేకవాదులు చాలా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు థ్రెటనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నేను దేనికి భయపడను. నేను మిలిటరీ మనిషిని. నేను ఆఖరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోని నేను నామినేషన్ విత్డ్రా చేయను. ఇది మన నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి. చాలామంది నన్ను నువ్వు ఉంటావా తీసేస్తావా అని అంటున్నారు. కానీ నేను ఉంటాను. నా తాలూకు బలం ఏంటో నేను నిరూపించుకోవడానికైనా ఉంటాను. ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో అవమానకరంగా మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడు కాదా? ఒక ఇండిపెండెంట్గా చేయడానికి అర్హత లేదా? మానవ హక్కులు లేవా? ఎవరైనా డబ్బున్న వాళ్ళకే, లేకపోతే వారసత్వంగా ఇదేదైనా రాజుల పాలన? ఇది రాజుల పాలన కాదు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మానవ హక్కులు ఉంటాయి. మానవ హక్కుల్ని అందరూ వినియోగించుకోవచ్చు. ప్రతి పదవికి పోరాడి పోటీ చేసే హక్కు ప్రతి మనిషికి ఉంటుంది. అలాగే నాకు అర్హత లేకపోలేదు. నేను ఒక మిలిటరీ పర్సన్గా వచ్చి, సర్పంచ్గా వచ్చి, కోఆపరేటివ్ పర్సన్ అంచెలంచెలుగా నేను అభివృద్ధి అయ్యి ఈరోజు 5 మండలాల్లో అందరికీ పరిచితుడయ్యాను. అందరి మనిషిని నేను. ఏ ఒక్క సామాజిక వర్గం అయినా కాదు, నా సామాజిక వర్గం అయినా ఏ సామాజిక అయినా అందరినీ సమానంగా చూసుకుంటాను. బీసీ అణగారిన వర్గాలు నా వెంట ఉంటారు. కాబట్టి నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటివన్నీ మీరు నమ్మొద్దు. నేను పక్కాగా ఖచ్చితంగా ఉంటాను. రేపు గుర్తొచ్చిన తర్వాత నేను మీ ప్రజల్లోకి వస్తాను. గుర్తుపట్టుకొని ప్రచారార్థం పట్టుకొని నేను ప్రచారం చేయడానికి వస్తాను. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ గమనించగలరని ప్రార్థిస్తున్నాను. జై హింద్.